అందుకే కిలాడి అనేది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ అప్పుని సాకుగా పెట్టుకుని చాలా తక్కువ రేటుకి ఆ స్థలాన్ని రాయించేసుకో. వాళ్ళు ఇవ్వలేదు అంటే నువ్వు చేయాల్సిందేదో చెయ్యి. అంతే కదా, చేసేస్తే అయిపోతుంది. తక్కువ రేట్లో స్థలం కూడా దొరుకుతుంది, ఇంకో పక్క డబ్బుకి డబ్బు దొరుకుతుంది. ఎంతకీ ఎవరు మీరు? ఎన్ని రోజులు ఎక్కడున్నారు? మీలాంటి వాళ్ళు ఒక నలుగురు దొరికి నేను డీల్ చేశానంటే నా వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదిగో చూడు, ఇంకొక చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నానని ఎవ్వరికీ తెలియకూడదు. అదంతా నేను చెప్పను. పని పూర్తయ్యాక నేను ఫోన్ చేసి చెప్తాను. నువ్వు చెప్పేదంతా వినటానికి బాగానే ఉంది. అది చేతుల్లో చేసి చూపించి నన్నొచ్చి కలువు, సరేనా? ఇక వెళ్ళు. మ్మ్. సీఎం వైఫ్ కాల్ చేస్తున్నారే. హలో, నమస్తే మేడం, చెప్పండి. ఎలా ఉన్నారు ఝాన్సీ? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను ఝాన్సీ. సార్ పిఏ వచ్చి మీతో మాట్లాడుంటారే. ఆ, ఆ, వచ్చారు. అది సార్ పేరు మీద మొదలు పెట్టబోయే లైబ్రరీ. మా కుటుంబానికి అది ఒక ల్యాండ్ మార్క్ అవ్వబోతోంది. మీరు కుదరదు అని చెప్పకూడదు. చచ్చా, నేనెందుకు అలా అంటాను? లేదు, మీరింకా ఏం చెప్పలేదు, అందుకే నేనే ఫోన్ చేశాను. ఓ, ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంలోపు చెప్పేస్తాను. మంచి డెసిషన్ తీసుకోండి. జయరామ్, జయరామ్. అమ్మా, సీఎం వైఫే కాల్ చేశారు. తర్వాత సీఎంఏ కాల్ చేయొచ్చు అనుకుంటున్నాను. అవునమ్మా, ఈ చిన్న విషయానికి ఆయన కాల్ చేయడం అనేది కరెక్ట్ కాదమ్మా. అది తప్పవుతుంది నాన్న, అలా జరగకూడదు. ఆలోపే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటమ్మా, ఏం చేయాలి? తనని రమ్మని చెప్పు, వచ్చి స్థలం రాసిచ్చి వెళ్ళమని చెప్పు. బంగారి, మావయ్య. బంగారి, వెళదామా? ఎక్కడికి? జయని అమ్మ రమ్మని చెప్పింది, వెళ్ళి తీసుకుని వద్దాం పద. దేనికి మావయ్య? అవన్నీ తర్వాత చెప్తానమ్మా, రా వెళదాం. అత్తయ్య, ఝాన్సమ్మ జయరాణి మేడంని ఇక్కడికి రమ్మని చెప్పారు. ఆవిని పిలుచుకుని రావచ్చా? ఆవిడ ఈ ఇంటికి రావడంలో మీకేం ఇబ్బంది లేదు కదా? అమ్మే రమ్మని చెప్పింది, ఇంకేంటి బంగారి? లేదు మావయ్య, అత్తయ్య కూడా చెప్పాలి. ఎందుకంటే ఇది ఝాన్సమ్మ ఇల్లు మాత్రమే కాదు, అత్తయ్య ఇల్లు కూడా. ఈ ఇంట్లో ఏం జరిగినా దానికి అత్తయ్య పర్మిషన్ కూడా ఉండాలి. ఆవిడ దాన్ని అలా చేయాలి. మనపాటికి మనం నిర్ణయం తీసుకోకూడదు. అది తప్పు మావయ్య. మీరు చెప్పండి అత్తయ్య. మీరు రాకూడదు అంటే నేను ఝాన్సమ్మతో మాట్లాడి వాళ్ళని వేరే ప్లేస్లో కూడా మీట్ అవ్వమని చెప్తాను అత్తయ్య. సరే, రమ్మని చెప్పు, కానీ ఒక కండిషన్. చెప్పండి అత్తయ్య. నువ్వు మాత్రమే వెళ్ళి తనని పిలుచుకునిరా. మీ మామయ్య తనతో మాట్లాడకూడదు. అలాగే అత్తయ్య. మావయ్య, మీరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళి ఆవిడ్ని పిలుచుకుని వస్తాను.
ఏంటి జయ, ఏ నిర్ణయం తీసుకున్నావు? అయినా డబ్బు నెల నెల కరెక్ట్గా కట్టేస్తున్నాం కదా. ఇలా 50,000 ఇస్తూ నువ్వు ఎప్పటికని అప్పు తీర్చబోతున్నావు? నాకు డబ్బుతో అర్జెంట్ అవసరం ఉంది. ఒక 80 లక్షల రూపాయలు మొత్తం అంతా నేను ఒక చోట కట్టాలి. అందువల్ల వడ్డీ అసలు అన్నీ కలిపి నాకు మొత్తంగా సెటిల్ చేయండి. అయ్యో సరళ, ఏంటిది సడన్ గా వచ్చి డబ్బులు మొత్తం అడుగుతున్నావు? నేనంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఒక్క నెల కూడా ఆపకుండా బాకీ కడుతూనే ఉన్నాం కదా. ఒక్కసారిగా కట్టమంటే నేను కట్టలేను. సరే, నీకెంత టైం కావాలో చెప్పు. మొత్తం అంతా సెటిల్ చేయడానికి నీకు ఎంత టైం కావాలి అని అడుగుతున్నా. అది ఇప్పటికి కుదరతే సరళ. ఇప్పుడే మేము చిన్న చిన్నగా ఏదో వ్యాపారం చేస్తున్నాం. అది కొంచెం కొంచెం పికప్ అయిన తర్వాత అందులో నుంచి లాభాలు వస్తాయి. ఆ వచ్చే లాభాలతో నీ అప్పు తీర్చాలని మేము అనుకుంటున్నాం. కొద్ది రోజులు టైం ఇవ్వు. లేదు, నాకు చాలా అవసరం ఉంది. నేను నీ కోసం అన్ని రోజులు ఎదురు చూడలేను. అన్నట్టు నేను ఒకటి విన్నాను, నారాయణవనంలో నీకు ఒక స్థలం ఉందంట. ఆ స్థలం వాల్యూ, నాకు మీ ఆయన ఇవ్వాల్సిన అప్పు వాల్యూ అటు ఇటుగా అంతే వస్తుంది కదా. ఆ అప్పుకు గాను నువ్వు ఆ స్థలాన్ని నాకు రాసిచ్చేయి. నేను మంచి పార్టీని చూసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటా. ఏంటి ఆలోచిస్తున్నావు? సరళ, దయచేసి ఆ స్థలం మాత్రం అడగొద్దు. ఏ, అది నీ ఆస్తే కదా. కాదు, అది నా పేరుతోనే ఉంది, కానీ అది నాది కాదు. మా అమ్మకి ఆ స్థలం సొంతం. ఎదుగో చూడు జయ, ముచ్చటగా నువ్వు 3 ఆడపిల్లల్ని కని పెంచుకుంటున్నావు. నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు నీ ఇంటికి వస్తూ పోతూ ఉండడం నీకే అసహ్యం. బయట నీ గురించి ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో తెలుసా? పెద్దది చేయకుండా చటుక్కున వచ్చి సంతకం పెట్టేశావంటే బావుంటుంది. దయచేసి నన్ను బలవంత పెట్టుకున్న వల్ల కాదు. కుదరదు అంటే తర్వాత నేను ఎవరని చూపించాల్సి ఉంటుంది. స్థలం అడిగితే రాసివ్వాలి. లేదనుకో, కాలేజీకి వెళ్ళిన అమ్మాయి తిరిగి ఇంటికి రాదు. ఊరికే చెప్తున్నానని అనుకోకు, ఖచ్చితంగా చేస్తాను. దానికోసం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే, కోర్టుకి వెళ్ళినా సరే ఎవరూ నన్ను ఏమీ చేయలేరు. రేపటి వరకు నీకు టైం. డాక్యుమెంట్ రెడీ చేసి నిన్ను పిలుస్తాను. వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవాలి. సరేనా?